కేబుల్ ఇన్స్టాలేషన్ కోసం వచ్చాను. ఇది వెయ్యిపోతే మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్. జయ్, ఇది బాగుంది. గుర్తుపెట్టుకొని జోగా అడిగినప్పుడు చెప్పు. నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్. మేము రావాలనుకుంటేనే లోపలికి వచ్చాం, పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తాం. అది ఇక్కడ పని చేయదు ప్రమోద్. ఇంప్రెసివ్. సో నేను విన్న కథలకి చూసిన కటౌట్కి మ్యాచ్ కుదిరింది. ఇది ఇక్కడ పనిచేయపోయినా నేను గంటలో బయటికి వెళ్ళకపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది. నన్ను చంపినా జరగబోయేది మారదు. ముచ్చట పడుతున్నాడు. లైవ్ అరేంజ్ చేయి. ఓకే మ్యామ్, మీరేం చేయాలి? ఇంకా బయటికి రాలేదు. అలవాజ్ ఇన్సైడ్. విల్ స్వీప్ అండ్ ఫినిష్ ఇట్. మా ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తాడు. వెయిట్. ఓయ్, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఆ చాలా మంది చివరిగా చూసింది అతన్ని. పోలీసా, స్పెషల్ ఫోర్సా? ఎయిర్ ఫోన్ టెక్నీషియన్. ఆహా, అయితే అక్కడ టెంట్లు వేసుకుని గన్నులు పట్టుకుంది ఎవరు? మీ టెక్నీషియన్సా? I see movement at 10 o'clock. 50 armed men. మ్యామ్, వీ హ్యావ్ కంపెనీ. ఇప్పుడు 2-3 గ్రూపుల గురించి చెప్తా. ఒకళ్ళు అన్నలు, ఇంకోళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళిద్దరు కలిసి వచ్చిండారక్క. ప్రతాప్, లోపల మా కామ్రేడ్ తో పాటు అమాయకులు కూడా ఉండొచ్చు. నీకు నచ్చినట్లు కాల్పులు జరపడం కుదరదు. కాఫర్ని పట్టుకోవడానికి చేసేది కాల్పులు కాదు, జిహాద్. ఇందులో మీ కామ్రేడ్ పోతే అది చావు కాదు, ఖుర్బానీ. నో, డోంట్ మూవ్ ఇన్. అరే వికాసం, సార్, లోనికెళ్ళుడు ఇంకా రాలేదేమిరా? అడిగి కూడా బొట్టు పెట్టేసినాడా ఇవి? ఏమిరా? అటు చూడండి ఒకసారి. ఈ గడ్డా పోడ్లు ఎవర్రా? మన ఓటర్లా లేరు? పాకిస్తాన్ ఓటర్లు, తీవ్రవాదులండి. ఏమిరా, ఈడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? ఎలా ఉన్నావు? తీవ్రవాదుల్లో ఉన్నారు. ఈ ఆయుధాల కోసం వాళ్ళతో కలవాల్సి వచ్చింది. ఇంకో 10 నిమిషాల్లో ఆ కంచె, ఈ కోట పడిపోతాయి. అన్నలు వచ్చారు. అయ్యో, అన్నలొచ్చారేమిరా? ఎంతమంది కావాలరా బాక్సైటు? మనం వేలూరు గ్యాంగ్ తెచ్చినట్టు
ఇదంతా రొమానిక్ సెటప్ కాదు కదా. రాజన్న ఎమ్మెల్యే కూడా కేడనే ఉన్నాడు. మన గురి ఆ బందిపోటు. జై సైరన్ రే గోవిందో దుకాణం కట్టేరా. విండ్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్, స్పీడ్ 20 knots. హెడ్. ఈ రోజు దిక్కులు లేవు, వర్షమే. ఏం జరుగుతుందిరా అంకన్నా? అది సౌండ్ కాదు, హెచ్చరిక. బతకాలనుంటే మీరు పడుకోండి. 24 గంటలు మమ్మల్ని ఉండమన్నాడు, ఉంటాం. ఇలా పొడుకోడాలు పొర్లు దండాలంటే దబ్బో. తల కిందికి. రే వికాసం నీవేమిరా? ఇక్కడ నేను చేయలేరు, నాకు బతకాలని ఉంది. మీరు రండి. పోచంకిలోకి ఎంటర్ అవ్వక ముందే టెర్రరిస్టులు అందరూ చచ్చినారక్క. దాన్ని చూసి అర్థమైందక్క, అది పోచంకి కాదు, అది పెద్ద మిషన్ గన్ అని. ఇప్పుడు డీటెయిల్ గా చెప్తా వినండి. తలుపు గన్ను, కిటికీ గన్ను, గోడ గన్ను, దెబ్బకు టెర్రరిస్టులు నుజ్జక్క. ముందు అక్కడి నుంచి ఆ టెంట్ తీసి కమాఫ్లాజ్ అవ్వండి. అది చూసిన ప్రోటీన్ దెబ్బకు టెంట్లు లేపేశారక్క. కాపీ దాట్. ఏం రచ్చరా ఇది? గేట్లు వేసాం, సౌండ్ వేసాం, విన్నారా? చావు పిలుస్తుంటే కళ్ళు చెవులు పనిచెయ్యవు.
ఇది బాగుంది, సాయంత్రం మాట్లాడుకుందాం. మ్యామ్, ఇట్స్ కన్ఫర్మ్డ్. ఈగిల్ ఈస్ ఇన్సైడ్. 20 casualties. నువ్వు చెప్పినట్టు చేసుంటే వాళ్ళ ప్లేస్ లో మన వాళ్ళు ఉండేవారు. వెయిట్ అంటిల్ సన్సెట్ అండ్ ప్లాన్ యువర్ టాక్టిక్స్. But ma'am, we are prepared. నువ్వు వాడి గ్రౌండ్ లో ఉన్నావు అండ్ హీ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఎ డెకేడ్ నౌ. నీటిలో మొసల్ని గెలవడానికి కావాల్సింది తెలివి, బలం కాదు. Copy that. అలా ఒక చాప్టర్ పూర్తయిందక్క. టైటిల్స్ పడుతున్నప్పుడు ఏదో మర్డర్ అని ఫోన్ చేసినాడే. చెంగల్రెడ్డి చెప్పు. ఏంది కాసం ఎమ్మెల్యే ఏందో మర్డర్ అంటాండి. ఇప్పుడు ఎందుకులే. ఎందుకు ఇడ్సాలా, సినిమా చూస్తాడు సరదాగా రమ్మను. మరే వినిపించిందిలే, సరదాగా అంటాడుగా, వస్తాడా. అలా సీఏ చెంగల్ రెడ్డి బయలుదేరుండాడక్క. థ్యాంక్ యూ. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికాయంట. బండితి. ఆ ఫామ్ హౌస్ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందని తెలిస్తే ఈ కథ కారణం తెలుస్తుంది. ఈ దెబ్బతో అన్ని డౌట్లు క్లియర్ అయిపోవాలి సిస్టర్. నేను వెతికే కథలో మీరడిగిన లోతు కారణం ఆ అమ్మాయి. ఆమె పేరు రచన. ప్రూఫ్ ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ఉంది. అతనికి ఆమె ఏమవుతుంది, ఆమె ఎక్కడుంది? నువ్వు చెప్పిన కథలో ఆవిడ భాగం కాదు, దారు. మా సాగు బతకడానికి, మా బతుకు సాగడానికి కారణం ఆమె. 10 సంవత్సరాల క్రితం ఆమె జ్ఞాపకాలతో అతను వచ్చాడు. ఆమె అనుకున్నవన్నీ చేశాడు. నేను అతనికి బంటును మాత్రమే. మీకు కావలసిన జవాబులు చెప్పగలిగేది ఒక్కరే, జై. ఇక్కడి నుంచి యూరోప్ వెళ్లే మా ఉత్పత్తిని ప్రపంచం మొత్తానికి చేరవేసేది అతనే.